గారు ఇదొక ఇంగ్లీష్ ట్వీట్ నిన్న రాత్రి పెట్టిరు. ఆల్రెడీ ఈ ట్వీట్కి నిన్న నేను రిప్లై ఇచ్చిన, ఎందుకంటే ఇంగ్లీష్లో పెట్టింది కాబట్టి ఇంగ్లీష్లోనే ఇచ్చిన కాబట్టి ఈరోజు తెలుగులో చెప్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మమ్మల్ని బ్లాక్ చేసిరు కాబట్టి మేము ఓన్లీ ఏమంటారు కాపీ పేస్ట్ పెట్టాల్సి వస్తుంది. లేకపోతే రిప్లై చేయడానికి కూడా మీరు నిన్న నా ట్వీట్ చూసుంటే, చామల కిరణ్ కుమార్ ట్వీట్ నిన్న మీరు చూసుంటే నేను ఆయన ట్వీట్కి రిప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఆయన బ్లాక్ చేసిండు కాబట్టి దాని స్క్రీన్ షాట్ తీసి దాన్ని కింద పెట్టి పైన నా రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక ప్రెస్సులను అయితే బ్లాక్ చేయలేడు కదా డైరెక్ట్ ఇంట్లో రిప్లై. సో మన ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్లు, సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్లో రాసిన ట్వీట్ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్లు, దాంట్లో ఏం రాసిండే చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్లో ఉంటాడు మూమెంట్ ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చిన నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసింటే ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతుంది. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు, ఎందుకంటే ఆ దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి నెల రోజులు పడుతుంది. నార్మల్గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్లో రాయాడు ఇంత పెద్ద ట్వీటు. దీంట్లో ఏంది సారాంశం ఏంటంటే దీన్ని తెలుగులో రాయొచ్చు, ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు, ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ఏసీబీ పిలిచింది. దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఇక నువ్వు నేను ఛాలెంజ్ చేసుకుందాం. నేను ఈ మధ్య ఇంకోటి ఇన్సిడెంట్ జరిగిందని నాకు నిన్ననే ఎవరు చెప్తారు వాళ్ళు. ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరు ఆయన చూసి మహేష్ బాబు ఎక్కున్నావు అని అన్నాడంట. అదో పెద్ద పర్షాన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కటి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్లో ఛాలెంజ్ ఏంటంటే, ఒక్కటి సినిమాలో మహేష్ బాబు కనుక కబడ్డీ ఆడతాడు కదా, అట్లా అన్నట్టు రా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి చలో తాడోపేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా, ఇక మన ఇద్దరం ఇవన్నీ ఈ ఊకే ఏసీబీలు ఈ కోర్టులు ఇవన్నీ కచేరీలు ఎందుకు, ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని కూడా ఈ కేసులన్నీ బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం.